శంకరాచార్య జయంతి ఉత్సవము ఈ సంవత్సరము మన కనకదుర్గ కాలనీ నల్లగొండ పట్టణం భక్తాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది స్త్రీమూర్తులు స్త్రీమాతలు సౌందర్యలహరి పఠనం కోసం వచ్చి సౌందర్యలహరి కనకదారా స్తోత్రము అందరూ కూడా పఠించి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మనము షోడశ పూజ చేసుకొని సౌందర్యలహరి ఆ యొక్క పఠనము చేసుకున్న తర్వాత కాలనీలో ఈ యొక్క స్వామివారి యొక్క పల్లకీ సేవ భక్తజనులందరూ కూడా పల్లకీ సేవ చేసుకున్నాము. మనం ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నాము. కానీ అసలు శంకర భగవత్పాదుల వారు ఎవరు, వారికి ఎందుకు శంకర జయంతి చేయాలనేది చాలామందికి తెలవటం లేదు. భగవత్పాదుల వారు ఆర్యాంబ శివగురు గర్భమున జననం జరిగి శివగురు ఆర్యాంబ దంపతులకు పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి తాను పుత్రుడిగా వరమునిచ్చినట్టు ఘట్టం ఉన్నది మనకి. అతా ప్రాక్నో శుభకాలే గ్రహేషు శుభగ్రహేశ్చ ఆర్యాంబ సుసమే పుత్రం శివపాంశంతు సముద్భవం అనగా శుభప్రదమైన కాలంలో గ్రహాలన్నీ అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఆర్యాంబ శివుని అంశంలో జన్మించిన పుత్రుడిని ప్రసవించింది. వారియే శంకర భగవత్పాదులుగా. తతో పంచమ్యాం శీతపక్షే వైశాఖమాసే శుభనే పునర్వసూగతే చంద్ర ప్రసిద్ధే శశిని ప్రభో అనగా వైశాఖ శుద్ధ పంచమి పునర్వసు నక్షత్రం వారి జన్మ సమయం. శంకరుల వారు సన్యాస స్వీకరణ కూడా ముసలి ఘట్టం అనగా పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి శంకరుల వారి కాలు పట్టుకోవడము, ఆ సమయంలో ఆ తల్లి అనుమతితో వారు అతుర సన్యాసము స్వీకరించడం కూడా ఒక అద్భుత ఘట్టమని చెప్పవచ్చు. శంకర భగవత్పాదుల వారు అంబతాత నయం మాహం గృహోపదేహే తత్సర్వం సత్యతో మయాం యథోద్భవేత్ దేహావేత్య సమాఘాతం ప్రత్యక్షం తత్పరేముజ మమఖిలం అనగా, అమ్మా ముసలి నన్ను పట్టుకు ఉన్నది, నేను సన్యాసం స్వీకరించడానికి నీవు అనుమతి ఇస్తే ఇది నన్ను వదులుతాను అని అంటున్నది. త్వరగా ఆజ్ఞ ఇవ్వు తల్లి అని ఆ శంకరులు ప్రార్థించినారట. ఆ తల్లి సంసారమేన స్థిరం దృష్ట్వా కౌమరం ఏవహి ప్రవ్యజ్య పార్వమేశ్వర సన్యాసం సమర్థవాసన్న సంసారమిస్సార గ్రహించి కౌమార దశలోనే సన్యాసం స్వీకరించారు ఆ యొక్క శంకర భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల యొక్క అనుగ్రహం కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. నర్మదా నది తీరంలో శంకరులు తమ గురువైన గోవింద భగవత్పాదుల వారు కలిసి వారి శిష్యరికం పొందిన ఘట్టము అత్యంత పవిత్రమైనది. అనగా ఆ గురువు అడిగిన నీవు ఎవరివి అన్న ప్రశ్నకు శంకరులు ఇలా చెబుతూ ఉన్నారట. నర్మదా నదిలో ఉన్న గోవింద భగవత్పాదులకు వెళ్ళి అత్యంత సంతోషంతో ప్రణామం చేసి సర్వజ్ఞుడైన ఆ గురువునకు వినయంతో తను శిష్యుడిగా స్వీకరించమని విన్నవించుకున్నారట శంకర భగవత్పాదులు. శంకరుల వారికి సమాధానముగా సంతోషించి ఇలా గురువు అంటున్నాట, నీ స్వరూపం నాకు తెలిసింది, నీవు సాక్షాత్ శంకరుడివే, ఇందులో ఎలాంటి సందేహము లేదు. లోక కళ్యాణం కోసం బ్రహ్మసూత్రాదులకు భాష్యం రాయి అని ఆ గురువుగారు సెలవిచ్చినారట. అనుజ్ఞనే భాసరగా ఆ శంకర భగవత్పాదుల వారు అడవిలో పడి సంసార ప్రాయములతో దహింపబడుతున్న లోకాన్ని రక్షించడానికి మౌనాన్ని వీడి వటవృక్షం నీడ నుండి
కదిలి వచ్చిన దక్షిణామూర్తియే శంకరాచార్యుల రూపంలో ఈ భూమిపై అవతరించారని చెప్పేసి అని ఒక ఘట్టం మనకి కనకదుర్గ కాలనీ టెంపుల్లో అందరు మన నల్గొండకి వెళ్ళి వచ్చి శంకర గోసంరక్షణ స్టబుల్ వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కాలనీలో చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు అదే ఈ నల్గొండ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు. కావున అందరూ సకాలంలో వచ్చి మంచిగా సహకరించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వైభవంగా జరుపుకొని మాకు ఈ కార్యక్రమం ద్వారా కొంత జ్ఞానాన్ని అందించినట్టుగా నాకు భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఈ కార్యక్రమం మా ఆలయంలో ఎప్పుడు కూడా జరపలేదు. నాకు దాదాపుగా నల్గొండలో ఏ ఆలయంలో కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరపరు. ఇది గురువును మర్చిపోయి మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాన్ని మరి శ్రీనివాస్ గారు గట్టిగా ఒక పట్టుదలతోని ప్రతి ఒక్కరికి ఈ గురు పరంపర తెలవాలి, ఈ ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు అన్నీ కూడా ఈయన ద్వారానే వచ్చినాయని తెలియడానికి మరి ఆ శ్రీనివాసులు గారు ఇంత నమ్మకంగా మరి శ్రమ కోర్చి మరి ఖర్చు కోర్చి ఇట్టి కార్యక్రమాన్ని 15 సంవత్సరాల నుంచి చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గురువు తరఫున, నా తరఫున, మా ఆలయ కమిటీ తరఫున, కాలనీ తరఫున, భక్తుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాసులు గారికి. జై శ్రీరామ్. మొదటగా మా దేవరకొండ రోడ్డులోని కనకదుర్గ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శంకర గోశాల చారిటబుల్ ట్రస్ట్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆది గురువు శంకరాచార్యులు అద్వైత మత స్థాపకులు. ఇవాళ చాలామందికి అద్వైతం అంటే తెలుస్తలేదు, ద్వైతం అంటే తెలుస్తలేదు, విశిష్ట అద్వైతం అంటే తెలుస్తలేదు. ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వీరందరూ ఏ విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి కృషి చేసినారో రాబోయే తరాలకి తెలియకుండా పోతున్నది. కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ శంకర గోశాల ట్రస్ట్కు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ చక్కటి కార్యక్రమం అంటే ముందు తరాల వాళ్ళకి తెలవాలి, కనీసం అద్వైతం అంటే ఏంది, అద్వైత మత స్థాపకులు